ఉన్నారండి. చిన్న చిన్న పార్టీలు శర్మిలాకి డే అండ్ నైట్, పవన్ కళ్యాణ్కి డే అండ్ నైట్. ఎందుకు? ప్యాకేజ్ స్టార్ చిరంజీవి, పద్మవిభూషణ్. ఏం బాబు, ఒకసారి అర్థం చేసుకోండి. మీరు ప్యాకేజ్ స్టార్లు అయితే మీకు పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్నాలు ఇస్తారు. మీరు ప్రశ్నిస్తే సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ ఇస్తారు. ప్రశ్నిస్తే బాబు ఈ సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చిన మన రేపు పార్లమెంట్. అందుకనే తెలుగు ప్రజలారా 7569441275 నన్ను పార్లమెంట్ కి పంపండి. విశాఖపట్నం నుండి అందరూ ఓటేయండి, అందరూ మద్దతు ఇవ్వండి, అందరూ ప్రార్థించండి, అందరూ కృషి చేయండి. ఇప్పుడున్న వారు మోదీ తొత్తులను చిత్తుగా ఓడించండి. మీరందరూ వచ్చి క్యాంపెయిన్. 2, ప్రజాశాంతి పార్టీ తరఫున మంచి అభ్యర్థుల్ని నిలబెట్టండి. ప్రజలు గెలిపిస్తారు. లేదా రాష్ట్రం సర్వనాశనం, దేశం సర్వనాశనం అయిపోతుంది. అప్పుడు అంబేద్కర్ బతుకున్నప్పుడు గుర్తించమా? భారతరత్న ఇచ్చారా? మంత్రి పదవి ఇచ్చి తీసుకోలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జగన్మోహన్ రెడ్డి గారు 450 కోట్లు, కేసీఆర్ గారు 120 విగ్రహాలు కడుతున్నారు. నా విగ్రహాలు ఎవరు కట్టకండి సార్. మోడీ తొత్తులండి 3 పార్టీలు. ఆపోజిట్ జగన్ ఇంకెవరున్నారు? మణిపాల్లో క్రైస్తవులు పోచుకోత పోస్తే అమిత్ షా మద్దతు ఇచ్చాడు. కనీసం మాట్లాడినా కానీ రాహుల్ గాంధీ అనే వ్యక్తి దానికి వ్యతిరేకంగా పోరాడాడు. మీరు అమిత్ షా మీకు ఎలా ఫ్రెండ్ అయ్యాడు? చూడండి, చాలా బాగా, చాలా వేదన. ఎంత గౌరవించిన అమిత్ షా గారు కూడా మణిపూర్ లాంటి సిచ్యువేషన్ లో ఫెయిల్ అయిపోయింది. ఇది ఆర్ఎస్ఎస్ అజెండా, అమిత్ షా అజెండా కాదు. పర్సనల్ గా చాలా మంచాడు. అమిత్ షా ఇస్ ఎ గ్రేట్ మ్యాన్, హంబుల్ మ్యాన్. కానీ ఆర్ఎస్ఎస్ అజెండా ఇవాళ అమిత్ షా ఉన్నాడు, ఇంకోటి వస్తాడు. మీరు అర్థం చేసుకోండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ మోదీకి తొత్తులు ఎందుకు అయ్యారు అంటే గతి లేక. సత్యం తెలుసా? ఆర్ఎస్ఎస్ ఏం చెప్తే అదే. లేదా 100 మందిని జైల్లో పెట్టారు. మమతా బెనర్జీ 16 మంది ఎమ్మెల్యే, కేజ్రీవాల్ ఫిట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్. మొన్న చంద్రబాబు నాయుడు మీకు జైలుకి వెళ్ళాలని ఉందా? మాకు మద్దతు ఇస్తారా? ఒకటే అది అడిగేది. శివసేన ఒప్పుకోలేదు, ఫినిష్ చేశారు. తెలియదు ఏముంది మీకు? నేను చెప్పిన అన్ని 100% సత్యాలని మీకు తెలుసు. అయితే నేను డేరింగ్ డాష్ ఉన్నాను. సార్ మోడీ తొత్తులు అంటున్నారు ఇక్కడ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎగనిస్ట్ ఉన్న పార్టీలన్నీ కలిసి వస్తున్నాయి, వాళ్ళు తొత్తులు అంటున్నారు. ఇక్కడ ఏమో జగన్మోహన్ రెడ్డి పోయే కాలం వచ్చింది అంటున్నారు. మరి ఎవరు వస్తారు ఇక్కడ? ఇప్పుడున్న వారందరూ మోదీ తొత్తులు. మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. లేకపోతే రాత్రి 11:30 చంద్రబాబు నాయుడు కళ్ళం, మరి ఎవరిని గెలుచుకుంటారు? మోదీని జగన్ కళ్ళం, మసాజులు చేసుకోవడం, కాలు పట్టుకోవడం, ఇవన్నీ దేనికి? మన తెలుగు సత్తా, ఎన్టీ రామారావు సత్తా, మన తెలుగు సత్తా మోదీకి చూపించాలంటే ప్రజాశాంతి పార్టీ గెలిపించాలి. సార్ ఒక్క క్వశ్చన్ సార్, ఇంతకుముందు మీరు దమ్ము ఉంటే జగన్మోహన్ రెడ్డి నాగరి పోటీ చేసిన వైజాగ్లో ఆయన వైఎస్ఆర్సీపీకి అంతో మీ పార్టీకి మీరంతా, మీకే దమ్ము ధైర్యం ఉంటే మీరే పులివెందుల్లో ఆయన పోటీగా మీరే నామినేషన్ ఇస్తారు. నేను 3 సంవత్సరాలు నేను ఆల్రెడీ విశాఖపట్నంలో అనౌన్స్ చేశాను. నా పుట్టినూరు, నా పుట్టిన రాష్ట్రాన్ని, నా తెలుగు ప్రజల్ని, నేను పుట్టినూరు విశాఖపట్నం చాలా అభివృద్ధి చేశాను. వీళ్ళందరూ దోచుకున్నారు. నేను నన్ను ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ 2 లక్షల మంది కోరుకున్నాను, 4 లక్షల క్రిస్టియన్స్ కోరుకున్నారు, 5-6 లక్షల బీసీల 9 బ్రదర్స్ మన పార్టీలో చేరి కోరుకున్నారు. జేడీ లక్ష్మీనారాయణ గారు మీరు విశాఖపట్నంలో పోటీ చేస్తే మద్దతు ఇస్తానన్నారు. ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఎంపీ ఎంవివి సత్యనారాయణ పాల్ గారు పవన్ కళ్యాణ్ కంటే 1000 రెట్లు బెటర్ ప్రెస్ మీట్ పెట్టి నాకు మద్దతు ఇచ్చారు. భారత్ అయితే టీడీపీ తరఫున నేను పోటీ చేయను, పాల్ గారు పోటీ చేశారు. ఎంత సపోర్ట్ ఉన్నప్పుడు నేను ఎందుకు పోటీ చేయకూడదు? గతంలో తెలంగాణ చేశారు పోటీ, గతంలో పోటీ చేశారు తెలంగాణ, మళ్ళీ ఇప్పుడు విజయవాడ చేస్తారు. మళ్ళీ వైజాగ్ చేస్తా అంటారు.
ఓటు చేంజ్ చేసుకున్నారా లేదా సార్? ఓట్ చేంజ్ చేశారా లేదా?